ఐపీఎల్ 2025 సీజన్ ను లక్నో సూపర్ జైంట్స్ ఓటమితో ముగించింది. సోమవారం ఎకానా స్టేడియం వేదికగా రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఎల్ఎస్జీ పరాజయం పాలైంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గాను పంత్కు 30 లక్షల భారీ జరిమానా ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ విధించింది. అలాగే జట్టులో ఇంపాక్ట్ ప్లేయర్ సహా అందరూ కూడా 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50% జరిమానాగా చెల్లించాలని సదరు కమిటీ ఆదేశించింది. ఈ ఏడాది సీజన్ లో లక్నో జట్టు స్లో ఓవర్ రేట్ ను నమోదు చేయడం ఇది మూడోసారి. అందుకే అంత భారీ మొత్తంలో జరిమానా విధించారు. లక్నో సూపర్ జైంట్స్ సారథి రిషబ్ పంత్ కు జరిమానా విధించాం. ఎకానా స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ ను కొనసాగించినందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది మూడోసారి అయినందున ఆర్టికల్ 2.22 ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం పంత్ కు 30 లక్షలు ఫైన్ వేశాం అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సీజన్ ఆరంభం నుంచి విఫలమైన పంత్ తమ ఆఖరి మ్యాచ్ లో మాత్రం విధ్వంసం సృష్టించాడు. రిషబ్ 61 బంతుల్లో 11 ఫోర్లు 8 సిక్సర్లతో 118 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 228 పరుగుల భారీ లక్ష్యాన్ని బెంగళూరు కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలోనే ఛేదించేసింది.